మార్నింగ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్లో మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. దానికంటే ముందు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది అర్ధరాత్రి 12:51 ఆయన కన్నుమూశారు. అయితే మృత్యుతో పోరాడి అలసిపోయిన పెద్దన్న నిన్న రాత్రి సమయంలో చనిపోవడం జరిగింది. నిజంగా పెద్ది మరణంతో అటు బీఆర్ఎస్ పార్టీకి ఒక తీరని లోటు అని చెప్పుకోవాలి. కుటుంబానికి ఎట్లయినా తీరని లోటే, ఎందుకంటే ఒక ఇంటికి పెద్ద దిక్కు, వెళ్ళిపోతే ఎవరికైనా ఆ కుటుంబానికి అది తీరని లోటు. అటు కుటుంబంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు అనేది అది క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతోనే ఎంతమంది పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చారంటే, నాయకులు అంటే ఇలా ఉండాలి కదా, అంటే అజాత శత్రువులు ఎవరు లేకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ మనతో మంచిగా ఉండాలి, మనకేమైనా అయితే మన గురించి ఆలోచించాలి, ఆ విధంగా ఉండడం అనేది చాలా కష్టం. అలాంటి వ్యక్తుల్లో మన పెద్ది గారు అని చెప్పుకోవాలి. నిజంగా కేసీఆర్ గారు స్వయంగా హాస్పిటల్కి రావడం ఏంది, కేటీఆర్ హరీష్ రావు దగ్గరుండి చూసుకోవడం ఏంది, మొత్తం అంటే ఎంత మంచోడైతే ఆ విధంగా అందరూ స్పందిస్తారు. ఈటెల గారు ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఈటెల గారు కూడా ఆయన కోసం రావడం జరిగింది హాస్పిటల్కి, ఆయన పరామర్శించిన కుటుంబాన్ని పరామర్శించడానికి. ఇతర పార్టీల నేతలు కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అజాత శత్రువుగా ఆయనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. మామూలుగా కేసీఆర్ బయటికి రావాలంటే, ఆసుపత్రికి వచ్చి పరామర్శించాలంటే చాలా అరుదు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏమైనా అయితే హాస్పిటల్కి వచ్చి ఆ విధంగా పరామర్శిస్తాడు. ఉదాహరణకు వాళ్ళ మనవడికి సర్జరీ అయితే హాస్పిటల్కి వెళ్ళినట్టుగా, ఎవరైనా దగ్గర ఉండి ఎక్కువ ఆయనకు దగ్గర సన్నిహితులు ఉంటే చనిపోతే అలా ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు, ఆ కుటుంబానికి ఆ పార్థివ దేహాన్ని నివాళులు అర్పిస్తాడు. అది కూడా తక్కువ చాలా. అలాంటిది పెద్ద హాస్పిటల్లో చేరగానే సీరియస్ కండిషన్ తెలియగానే కేసీఆర్ స్వయంగా ఆయన కోసం వచ్చినట్టే అర్థం చేసుకోండి, ఆయన ఎంత మంచి వ్యక్తి. అంటే పార్టీలో ఉంటే నమ్మకంగా ఆ విధంగా, అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం రాజకీయాలు ఎలా ఉంటున్నాయో, ఈరోజు మంచిగుంటే నెక్స్ట్ డే నాడు ఎక్కడ వెన్నుపోటు ఓడుస్తాడో తెలియదు, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అట్లాంటి ఎలాంటి కల్మషం లేకుండా ఉన్న వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అంటే నమ్మిన బంటు కేసీఆర్కి కావచ్చు, కేసీఆర్కి ముఖ్యంగా 2001లో టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కేసీఆర్తోనే వెన్నుంటున్నాడు. మధ్యలో ఎక్కడ కూడా ఆయన పోలేదు. ఉద్యమాల సమయంలో ఉద్యమకారుడు కూడా ఆయన, ఉద్యమాలు చేసిండు తెలంగాణ కోసం, లాఠీ దెబ్బలు తిన్నాడు, అరెస్ట్ అయిండు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఉన్న వ్యక్తుల్లో కేసీఆర్ అదేవిధంగా పెద్ది ఇద్దరు మాత్రమే, మిగతా ఎవరు లేరు వెనకాల. ఈటెల వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. హరీష్ రావు కానీ, ఆ తర్వాత కేటీఆర్ కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళే. కేటీఆర్ కూడా 2009లో వచ్చాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అందులో కంటిన్యూగా ఉన్నదంటే ఒకటి కేసీఆర్ అయితే, 2 పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎస్, నిజం ఇది. ఆయన నిజంగా మృత్యుతో పోరాడి అలసిపోయాడు. అంటే ఆయన ఎంత ఫైటర్ అనేది కూడా మనకి తెలిసిపోయింది. వారం రోజుల పాటు ఆయన ఫైట్ చేసిండు, నేను ఎలాగైనా బ్రతకాలని చెప్పేసి ఫైట్ చేసిండు. కానీ అందులో అలసిపోయి కన్ను మూసిండు. ఫైటర్ అంటే ఇలా ఉండాలి, నేను ఏ విధంగా అయినా బతకాలని చెప్పేసి ఒక ఆశను చూసినావా, ఆ ఫైటర్. అందులో కూడా ఆయన ఫైటరే. అంటే 2 రోజుల పాటు కూడా మెదడు బ్రెయిన్ స్పందన లేదు, అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ఫైట్ చేసిండు, నేను బతకాలని చెప్పేసి ఫైట్ చేసిండు. చూసినావా, ఆ ఫైటర్ ఆయన. యశో హాస్పిటల్లో ఆయన చనిపోవడం అయితే జరిగింది. నిన్న రాత్రి కన్నుమూశారు. 12:51 కన్నుమూయడం జరిగింది. ఎన్నో రకాల ప్రయత్నం చేశారు, డాక్టర్లు వచ్చారు, అమెరికా డాక్టర్లు వచ్చారు, ఇక్కడ డాక్టర్లు ఎన్నో రకాల ప్రయత్నం చేశారు. కేసీఆర్ దగ్గరుండి చెప్పిండు డాక్టర్కి, కేటీఆర్ హరీష్ రావు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడడం, ఆరా తీయడము,
అమెరికా డాక్టర్లు కూడా వచ్చి ప్రయత్నాలు చేసారు, ఇంజక్షన్లు అన్ని రకరకాలుగా అన్నీ చేసినప్పుడు కూడా ఆయన పాపం అక్కడికే రాసి పెట్టింది ఆయనకి. నాకు అంటే ఎన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ ఈ మనిషి గురించి ఇంతమంది ఆరాటపడుతున్నారు, ఆయన బ్రతకాలని చెప్పేసి, ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి ఇంతమంది కోరుకుంటారంటే నిజంగా చాలా అరుదు ఇట్లా ఉండడం నాయకులు, చాలా అంటే చాలా అరుదు. ఆయన ఆ 45 నిమిషాలు ఎప్పుడైతే గుండె ఆగిపోయిందో దానివల్లనే ఈరోజు ఆయన చనిపోవడానికి కారణం కూడా అదే. 45 నిమిషాల పాటు గుండె ఆగిపోయిన తర్వాత కూడా మమత అనేటువంటి డాక్టర్ పాప ఆమె నిజంగా ఆ టైంకి 9 సార్లు సిపిఆర్ చేసి మళ్ళొకసారి పునర్జన్మని ఇచ్చింది ఆయనకు. అయితే అప్పుడు 45 నిమిషాలు ఆగిపోయింది. దానివల్లనే ఈరోజు ఇంత బాడీ పైన ఎఫెక్ట్ అయ్యి ఆయన బ్రెయిన్ పైన ఈ ప్రభావం చూపింది. ఆ రోజు 45 నిమిషాల పాటు గుండె ఆగిపోకపోతే ఈరోజు పెద్ద బతికేవాడు. మళ్ళీ అంత పెద్ద వయసు కూడా ఏం కాదు, పాప ఆయనకి 2 చిన్నపిల్లలే. ఆయన వయసు 54 అయినప్పటికీ కూడా ఇంకా చిన్నపిల్లలే, అంటే కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళికి కూడా దగ్గరుండి కేసీఆర్ పెళ్ళి చేయడం జరిగింది. ఆయన పెళ్ళికి వెళ్ళిండు, కేసీఆర్ వెళ్ళిండు, అది ఇంకా కవిత కూడా వెళ్ళింది. దగ్గరుండి ఆయన పెళ్ళి చేసడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఒక నమ్మిన బంటు కట్టర్గా మనల్ని నమ్మితే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు నమ్మిన బంటులాగా పెద్ది. కేసీఆర్కు నమ్మిన బంటులాగా ఎంతోమంది కేసీఆర్తో నుండి ఏదో రకంగా మరి ఆయన పంపించిండో లేకపోతే వాళ్ళు విభజించి బయటికి వెళ్ళిరో కానీ ఎవ్వరు లేరు కేసీఆర్తో ఇప్పటి వరకు. పార్టీ 2001 నుండి 26 అంటే 25 సంవత్సరాల పాటు పార్టీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు. అంటే చాలా యంగ్లా, ఇప్పుడు 54 సంవత్సరాలు, అప్పుడు 25 అంటే దగ్గర 30 సంవత్సరాల వయసులోనే, అంటే యంగ్ ఏజ్లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పటికి కూడా అందులోనే ఉన్నాడు. చనిపోయే వారు కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్ జెండా పట్టుకుని ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో బహిరంగ సభలు అంటే గుర్తొచ్చేటి పేరు, ఏకైక పేరు ఈయన పేరే. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైనా బహిరంగ సభ పెట్టింది అనుకోండి, ఆ బహిరంగ సభ నిర్వహణ, ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు దాన్ని సక్సెస్ఫుల్గా చేయడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది. అందుకే ఆయనను బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల నిర్వహణ దిట్ట అని చెప్పేసి ఒక పేరు ఉన్నది. మొత్తం చూసుకుంటాడు దాన్ని అయిపోయేంత వరకు, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అంత బలోపేతమైందంటే దానిలో ముఖ్యమైన కారణం ఆయన కూడా ఉన్నాడని చెప్పుకోవాలి. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఉండడానికి బలమైన కారకుల్లో పెద్ది గారి పాత్ర కూడా మర్చిపోలేదుగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయన ప్రస్థానం చూద్దాం. ఆయన ప్రస్థానం ఏంది, నిజంగా అంటే వాస్తవానికి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు, ఆయన బతకాలని చెప్పేసి, బతుకుతాడని చెప్పేసి అనుకున్నారు. కానీ సో ఆయనకు నిన్నటి వరకే దేవుడు అక్కడి వరకే ఉంది కాబట్టి ఆయన, కానీ ఉన్న రోజులు నిజాయితీగా బతికిండు, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆయన బతికిందని చెప్పుకోవాలి. రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న జన్మించిండు. సో జూలై 31 తారీఖున అంటే అర్ధరాత్రిన చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ కూడా ఆయన ఎన్నికయ్యడం జరిగింది. సో ఏదైతే 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు రావడం జరిగింది. ఒక 6 నెలల ముందే ఎన్నికలకు వచ్చిండు. అప్పుడు 2018లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు నర్సంపేట నుండి ఆయన ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ కూడా ఆయన ఎన్నిక కూడా కావడం జరిగింది. సుదర్శన్ రెడ్డి 74 ఆగస్టు 6న రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ఆయన జన్మించాడు. 91లో వరంగల్లోని మహబూబియా పంచాయతన్ కాలేజీ నుండి ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. వ్యక్తిగత జీవితాన్ని గురించి చూసుకుంటే సుదర్శన్ రెడ్డికి స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి, అదేవిధంగా కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు. ఇద్దరు కూడా చాలా చిన్నపిల్లలే.
అదేవిధంగా రాజకీయం గురించి చూసుకుంటే నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ అనంతరం కేసీఆర్ గారు 2001లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొంది ZB4 లీడర్గా కూడా ఆయన కొనసాగారు. సో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్తోని ఆ 2001లో ఆ కేసీఆర్ దండులో ఆయన చేరిండు. అందులో చేరి అప్పుడు రైతు నాగలి గుర్తుపై ఆయన జెడ్పీటీసీ కూడా పోటీ చేసి కూడా గెలవడం జరిగింది. ZB4 లీడర్ కూడా ఆయన కొనసాగడం జరిగింది. అదేవిధంగా 2004 డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్గా ఎన్నిక కావడం జరిగింది. 2005 చివరిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాల పాటు కొనసాగినట. వేరే ఎవరిని కూడా మార్చలేదు కేసీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి 8 సంవత్సరాలుగా ఆయనే అధ్యక్షునిగా పనిచేసినాడు, అర్థం చేసుకోండి. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉద్యమానికి కూడా సారథ్యం వహించాడు. అంటే ఇప్పుడు మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఏ జిల్లాలో ఆ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా బలంగా ముందుకెళ్ళింది. అయితే వరంగల్ జిల్లా తరఫున ఆయన సారథ్యం వహించాడు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో చేరడంలో టీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సారథ్యం వహించి అక్కడ వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తులా ఎగిసిపడేలా ఆయన చేయడం జరిగింది. తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ కేసీఆర్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందాడు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. అంటే అర్థం చేసుకోండి, ఎన్నో పెద్ద జరిగినాయి. మహాగర్జన లాంటి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సభలు ఎన్నో జరిగినాయి కదా, అలాంటి సభలన్నిటి కూడా ఆయననే ఆధ్వర్యంలో జరిగినట్టే. అంటే అట్లాంటి సభలకు, బహిరంగ సభలకు పెట్టింది పేరు దిట్ట అని చెప్పేసి ఒక పేరు ఉంది మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014 జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో కేవలం 18,376 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మొదటిసారి కూడా పోటీ చేసిండు. అయితే అందులో ఆ మొదటిసారి ప్రయత్నంలో ఆయన ఆ స్వతంత్ర అభ్యర్థి పైన చాలా తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,949 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందిండు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా PSCగా కూడా ఆయన ఎన్నిక కావడం కూడా జరిగింది. సుదర్శన్ రెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో BRS పార్టీ నుండి పోటీ చేసి మరొకసారి ఓడిపోవడం జరిగింది. సో 14లో ఓడిపోయిండు, అదేవిధంగా 18లో గెలిచిండు. ఆ తర్వాత 23లో కూడా పోటీ చేసి కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. మరణం పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో 5 రోజుల పాటు గుండెపోటుకు చికిత్స పొందుతూ 2026 జూలై 31న కన్నుమూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 21. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి చేరినప్పటికీ కూడా 2001లో ఆయన అసలు రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2001లో స్టార్ట్ అయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ కేసీఆర్ దండులో చేరి జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. సో ఎన్నో ఆటుపోటును ఎదుర్కొన్నాడు. మనందరూ తెలిసిందే. ఆ టైంలో 2001లో అప్పుడు టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే అందరూ చూసి నవ్వేవాళ్ళు, వీళ్ళేంద్ర నాయన టీఆర్ఎస్. అప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా చాలా ఎక్కువ ఉండేది. ముఖ్యంగా అప్పుడు టీడీపీ పార్టీ ఇంకెక్కువ ఉండే కార్యకర్తలు. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా మొత్తం ఓవరాల్ తెలుగుదేశం పార్టీ క్యాడరే అని చెప్పేసి అనుకోవాలి. అందులో ఉన్నవాళ్ళు ఇప్పుడు పార్టీ లేదు కాబట్టి మొత్తం ఇందులోకి అంత అయిపోయింది. ఆ టైంలో టీడీపీ ఎక్కువ ఉన్న టైంలో టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే చాలామంది కూడా ఈ టీఆర్ఎస్ జెండా పట్టుకుంటారని చెప్పేసి అందరూ చాలామంది నవ్వేవాళ్ళు. అంటే అప్పుడు ఎక్కువ మంది దాన్ని పట్టుకోలేదు. 2009 తర్వాత ఉద్యమం తర్వాత అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొంచెం ఎక్కువ హైప్ పెరిగింది. ఆ 2001లో ఆ టైంలో ఎన్నో అవమానాలను ఆటుపోటును ఎదుర్కొన్నాడు.
ఇంతమంది ఎన్ని రకాల అవమానించినా ఇబ్బంది పెట్టిన నవీన కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీ జెండా వదిలేదు. టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన నిలపడంలో అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఆయన చాలా ముందున్నాడు. అందుకే కేసీఆర్కు అత్యంత నమ్మిన బంటుగా కూడా ఆయన ఉన్నాడు, సన్నిహితుడుగా. అందుకే కేసీఆర్ గారు స్వయంగా ఆయన కోసం రావడం జరిగింది హాస్పిటల్కి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు కూడా ఇద్దరు కూడా ఆయన ఆరోగ్యం ప్రతిరోజు కూడా తెలుసుకోవడం జరిగింది. 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళారు. ప్రభుత్వం కూడా స్పందించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడికి పంపించింది. సో అంటే అందరూ కూడా ఆయన పట్ల చాలా అంటే చాలా ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. అంటే మనిషి ఎంత మంచోడైతే ఆ విధంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఆయన లేని లోటు తీరని లోటు అని చెప్పుకోవాలి. అదేవిధంగా నర్సంపేట ప్రజలకు కూడా ఆయన ఒకసారి ఎన్నికయ్యాడు ఎమ్మెల్యేగా. ఒక్కసారి కూడా ఆయన అక్కడ కొన్ని కోట్ల రూపాయలతో అక్కడ నిధులు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగిందట. హరీష్ రావు గారు ఒక సభలో మాట్లాడుతూ చెప్పిండు, మా సిద్దిపేట కంటే ఎక్కువ ఆయన కొట్లాడి కేసీఆర్తో 75 కోట్లు అక్కడ రైతన్నలకు నీళ్లు వచ్చే విషయంలో ఏదో విషయంలో 75 కోట్లు వెచ్చించుకొని అక్కడ అభివృద్ధి చేసుకున్నాడు. ఆ విషయంలో ఫైటర్ అని చెప్పేసి హరీష్ రావు గారు చాలాసార్లు అన్నారు పెద్ది గారి గురించి మాట్లాడుతూ. నిజంగా ఆయన మరణం రాజకీయాలకి, తెలంగాణ రాజకీయాలకు కూడా ఒక తీరని లోటే. ఒక మంచి నాయకుడు, అంటే అజాతశత్రు. ఇలాంటి నాయకులు ఉండాలి. ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేయకుండా, రాజకీయం అంటే ఆయన గెలిచిండా ఆ పార్టీ విధానాలు చెప్పడము, ఇతర పార్టీల ప్రతిపక్ష నేతల నాయకుల విధానాన్ని వ్యతిరేకించడం, అంతవరకే. ఇట్లాంటి నాయకులు కావాలి. ఒక నాయకుడు అనారోగ్యం గురైతే ఇంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారు, ఇంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఆ మనిషి ఎంత మంచోడు అనేది మనందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో రెస్ట్ ఇన్ పీస్ పెద్ది గారు. నిజంగా అంటే ఒక కమిట్మెంట్ ఉండి పార్టీ ఓడిపోయినా గెలిచినా ఒకటే పార్టీలో ఉండాలన్నటువంటి సిద్ధాంతంకి మెచ్చుకోవాలి మిమ్మల్ని. నిజంగా ఓపిక అనాలి. మనం చూస్తున్నాం ఇవాళ రేపు జస్ట్ పార్టీ గెలవంగానే జాయిన్ అవుతారు, అధికారం రాగానే పార్టీలో జాయిన్ అవుతారు, పార్టీ అధికారం పోగానే అలాకెళ్ళి జంప్ అయిపోతారు మళ్ళీ బయటికి. అట్లాంటి ఉన్నటువంటి ఉన్న రోజుల్లో 2001లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా ఆయన శ్వాస కూడా టీఆర్ఎస్ కేసీఆర్. సో అది తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో బహిరంగ సభలు పెట్టారు. అంటే ఇలా ఈ బహిరంగ సభలు పెట్టడం ద్వారానే ప్రజలకు తెలంగాణ ఉద్యమ సేకరణ ఢిల్లీ వరకు పాకింది. అలాంటి బహిరంగ సభలు నిర్వహించడంలో దిట్ట ఈయననే. సో మొత్తానికైతే ఓం శాంతి పెద్ది గారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబాన్ని కూడా ఏఎన్ఎన్ తెలుగు తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఓకే, మహా న్యూస్లో టాప్ న్యూస్ చూద్దాం. బీజేపీలోకి రాకుంటే చంపేస్తామంటున్నారు. అంటే బీజేపీలోకి వస్తావా లేదా చస్తావా? సిజేపీ ఆయన చీఫ్కి వార్నింగ్ ఇచ్చింది బీజేపీ అంట అని చెప్తా ఉన్నాడు. సిజేపీ చీఫ్ హాట్ కామెంట్స్, విదేశీ నిధుల ఆరోపణలు నిజమైతే కేంద్ర భద్రతా వ్యవస్థ వైఫల్యమేనని వ్యాఖ్యలు. బీజేపీలోకి రావాలని తనను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరితే నేను నా కుటుంబం బాగుంటుందని ప్రలోభ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ విధంగా బెదిరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్ షాతో పోలిస్తే నా వయసు ఎంత, యువతను భయపెట్టే స్థాయికి దిగజారుతున్నారంటే అలాంటి పదవులకు విలువ ఏముందని ప్రశ్నించారు. విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసుల దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అభిజిత్ డిమాండ్ చేశారు. అమిత్ షా చెప్పడం వల్లే పోలీసులు ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వాడి ఉండవచ్చని అన్నారు. పెల్లెట్ గన్స్ వాడడం తాను కళ్ళారా చూశానని, బీహార్లో ఏకంగా AK-47ను ఉపయోగించారని అన్నారు. కసబ్ లాంటి ఉగ్రవాదులపై వాడాల్సిన AK-47లను
యువతపై ఎక్కువ పెడతారా అని ప్రశ్నించారు. పోలీసుల దాడుల్లో కొందరు విద్యార్థులు కంటిచూపు కోల్పోయారని ఆరోపించారు. విదేశీ నిధులు వస్తున్నాయని చేసే ఆరోపణ నిజమైతే అది దేశ భద్రత యంత్రాంగం వైఫల్యమేనని, దానికి హోంమంత్రినే జవాబుదారిని చేయాలని అన్నారు. నూతన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మునుపటి మంత్రికి రీప్లేస్మెంట్ కాపీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇది మొన్న నీట్ ఎగ్జామ్లో పరీక్ష లీకేజ్ గురించి మీరు నిరసన చేస్తే మా పైన మీరు పెల్లెడ్ గన్స్ వాడతారా, మా పైన మీరు AK-47 వాడతారా? AK-47 వాడేది ఎవరిపైన? కసబ్ లాంటి ఉగ్రవాదులపైన. మేము విద్యార్థులం, ఈ దేశ భవిష్యత్తులో మేము, అలాంటి మా పైన మీరు మీ ప్రతాపం చూపిస్తారా? గన్లు ఎక్కువ పెడతారా? మేము చేసిన తప్పేంది? నాకేమో ఫారెన్ నుండి ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. విదేశీ నుండి నాకు ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా బీజేపీ పైన వ్యతిరేకంగా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అది నిజమైతే అది మీ భద్రత లోపమే. అంటే ఆ ఫండ్స్ నాకు వస్తున్నాయి అంటే, విదేశీ నుండి ఫండ్స్ నాకు వస్తున్నాయి అంటే అది ఎక్కడ లోపం? దేశ భద్రత లోపం. అంటే అది మీ వైఫల్యమే. దానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబుదారీతనం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు విదేశీ నుండి ఫండ్స్ వస్తున్నాయి మీరు చెప్తా ఉన్నారు. మరి ఆ ఫండ్స్ నాకు వచ్చినాయి అంటే అది మీరు ఓడిపోయినట్టే కదా, మీ భద్రత లేనట్టే కదా, మీరు దేశాన్ని ఏం రక్షిస్తున్నారు అని చెప్పేసి అబ్జిప్కే చెప్తా ఉన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆయన ఎవరైతే మొన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండో ధర్మేంద్ర ప్రధాన్, ఆయనకు రీప్లేస్మెంటే తప్పితే ఈయన పెద్ద కొత్తగా ఏం లేదు, కొత్తగా వచ్చినటువంటి విద్యా మంత్రి అని చెప్పేసి ఎద్దేవా చేసిండు. సో మొత్తానికైతే బీజేపీలోకి వస్తావా లేదా చస్తావా అనేటువంటి హెడ్డింగ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ విషయంలో. జగన్ ములాఖత్కు టైం షాక్, రోడ్డు మార్గంలో వెళ్ళేసరికి ముగిసిన టైం అంట. పాపం జగన్కి ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. మాజీ మంత్రి సీదరి అప్పలరాజును కలిసేందుకు వైఎస్ జగన్ జైలు ములాఖాత్ తీసుకోగా విశాఖ నుంచి రోడ్డు మార్గంలో యాత్ర చేయడంతో జైలు ములాఖాత్ సమయం ముగిసింది. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. జగన్ పర్యటనలో జరిగిన ఘటనపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐ పట్ల వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఆమెను చుట్టుముట్టి ఇబ్బందులకు గురి చేశారని అనిత మండిపడ్డారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ములాఖాత్ సమయం ముగియడంతో జైలు గేట్లు మూసివేశామని అనిత పేర్కొన్నారు. జగన్ శ్రీకాకుళం పర్యటన వెనుక ప్రత్యేక అజెండా ఉందని ఆరోపించారు. జగన్ పర్యటనపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఆంక్షలు పెట్టి ఉంటే జగన్ అసలు పర్యటనకు వెళ్ళగలిగేవారేనా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి పంపేందుకు ప్రయత్నం చేశామని, కానీ జగన్ కావాలని ఆలస్యం చేశారని వంగలపూడి అనిత ఆరోపించారు. అయితే సీదరి అప్పలరాజు ప్రెసిడెంట్ ఆయన అరెస్ట్ కావడం జరిగింది. ఆయన పరామర్శన కోసం పోయాడు. ఆ పర్యటనలో భాగంగా అక్కడ కార్యకర్తల తోపులాట, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దానివల్ల అక్కడ ఆలస్యమైంది. ఆలస్యం వల్ల ఆయన కలవలేకపోయాడు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వాన్ని పైన విమర్శ చేయడం జరిగింది, కావాల్సుకునే ఆపిరని చెప్పేసి. కానీ అక్కడ హోంమంత్రి అనిత ఏమని ఆరోపిస్తుందంటే, కావాల్సుకునే జగన్ అక్కడ ఆలస్యం చేసిండు, వాళ్ళ కార్యకర్తలతో కావాల్సుకొని అక్కడ ఒక పెద్ద డ్రామా ఆడి, అక్కడ ఎక్కువ సమయంలో ఒక తోపులాట డ్రామా ఆడి సమయం ఎక్కువ అయ్యేలా చేసిండు. ఆ జైలు టైం ముగిసే వాళ్ళకు, ములాఖాత్ టైం ముగిసే వరకు చేసి కావాల్సుకునే ప్రభుత్వం పైన నెట్టేయాలని చెప్పేసి ప్రయత్నంలో బాగానే జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే నిన్న ఎస్ఐ పైన, మహిళా ఎస్ఐ పైన అది కరెక్ట్ కాదని చెప్పేసి అంతా కూడా అందులో పేర్కొన్నారు. అయితే నిన్న ఏదైతే అక్కడ వెళ్తున్న సమయంలో కార్యకర్తల నాయకులు భారీగా చేరుకున్నారు. అట్లా మరి అక్కడ ఏం జరిగిందో కానీ ఒక మహిళా ఎస్ఐని మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు ఆ వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సో ఆమె ఒక మహిళా ఎస్ఐ ఆ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఒకసారి మేల్ అయితే ఏం కాదు, ఎస్ఐ తోపులాట కామన్, కానీ ఒక మహిళా ఎస్ఐని ఆమె ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చింది. ఈరోజు ఆమె మధ్యలో పెట్టుకొని ఆమెను రౌండ్ అప్ చేసి ఆ విధంగా తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా దారుణం. ఇలాంటివి చిన్న చిన్న తప్పులు దయచేసి, అంటే మీరు ఆ టైంలో ఏమనుకుంటారు, మేము పోలీసులను బెదిరించడం, మేము పోలీసులను భయపెట్టడం, మేము తోపులమని చెప్పేసి మీకు అనుకోవచ్చు. కానీ దానివల్ల మీకు డ్యామేజ్ అవుతుంది, మీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అందుకంటే మించి మీ నాయకుడు జగన్కి అది ఎక్కువ దానికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో ఇలాంటి తప్పులే, ఒక మెగా తప్పు, చిన్న చిన్న తప్పులే మీకు అనిపించినాయి. ఆ చిన్న చిన్న తప్పులే ఒక మెగా తప్పుగా ఏర్పడి ఈరోజు ఆయన అక్కడ ప్రభుత్వాన్ని కోల్పోయేలాగా జరిగింది.
సో ఇలాంటి తప్పులు చేయొద్దు. మహిళా ఎస్ఐని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఆమె మధ్యలో ఉండగా ఆమె అప్పటికే ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా భయంకరంగా ఇట్లా ఉంది. ఎందుకంటే ఎంత పోలీస్ అయినా కూడా చుట్టూ అంతమంది ఉండి ఆ విధంగా చేసరికి వాళ్ళైనా సరే భయపడతారు. అందులో మహిళ భయంతో చేతులు ఇట్లా గట్టిగా మూసుకొని ఉంది. ఆమెకి అర్థం కాకుండా భయంతో ఉంది, గజగజ వణికిపోతుంది ఆమె. ఆ టైంలో వీళ్ళు అందరూ సరౌండింగ్ చేసి కొన్ని వందలాది మంది ఆమెను తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళడం ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల నేను చెప్పాను కదా, దీనివల్ల మీ పార్టీకే ఇబ్బంది అవుతుంది, మీ నాయకుడికే అది పెద్ద డ్యామేజ్ ఏర్పడుతుంది. మీకేం కాదు, ఈ ఎఫెక్ట్ అనేది వచ్చే ఎన్నికలో చూపిస్తుంది. సో మొత్తానికైతే జగన్ ములాఖాత్కు టైం షాక్ ఇచ్చింది. సో వీళ్ళేమో కావాల్సుకునే ప్రభుత్వం ఆపిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. లేదు, కావాల్సుకున్న జగనే అక్కడ కార్యకర్తలు పెట్టి అక్కడ ఒక డ్రామా ఆడి ఆలస్యమైనా వేసి మళ్ళీ వెనక్కి తిరిగిండు, ఇది ఒక పొలిటికల్ గేమ్ అని చెప్పేసి ఇటు కుటుంబ ప్రభుత్వం చెప్తా ఉంది. మోడీ రాజీనామా లేఖ వైరల్, ఫేక్ లేఖపై పీబీఐ క్లారిటీ, అధికారిక ధృవీకరణ లేకుండా నమ్మొద్దు అని సూచన. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేసినట్లు ఆయన సంతకంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్ధారించింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అలాంటి లేఖ ఏది విడుదల కాలేదని, మోడీ కూడా దానిపై సంతకం చేయలేదని స్పష్టం చేసింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ఫేక్ లెటర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారిక వర్గాల నుంచి నిర్ధారణ చేసుకోకుండా ఇలాంటి సందేశాలు నమ్మకూడదని, ఫార్వర్డ్ చేయకూడదని ఎక్స్ వేదికగా పీబీఐ సూచించింది. ఇది చాలా తప్పు. ఆ ప్లేస్లో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు అంటే ఈ దేశానికి తండ్రి స్థానంలో ఆయన ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రస్తుతం ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇప్పుడు దేశం నుండి ఇతర దేశాలకు వెళ్తే ఆయనే కదా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేది. ఈ విధంగా చేయొద్దు, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం అది. ఒక అలాంటి వ్యక్తుల పైన సంతకం రాజీనామా చేసినట్టు సంతకం పెట్టడం, సర్క్యులేట్ చేయడం తప్పది. అది ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీలో పీఎం అయినా సరే, ఆయన ప్రస్తుతం మన దేశానికి ప్రధానమంత్రి అంటే దేశానికి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దేశానికి సంబంధించిన ఏ విషయాలైనా కూడా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు మొన్న యుద్ధం వచ్చింది, అప్పుడు ఆ పాకిస్తాన్ పైన మనోళ్ళు మొత్తం విరుచుకుపడ్డారు. దాని వెనుకలు ఎవరు ఉన్నారు? పిఎం ఉన్నట్టే కదా. ఏదో ఒక గొడవ జరిగిందని చెప్పేసి ఆ విషయాన్ని తీసుకొని కావాల్సుకొని ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. పిఎం, ముఖ్యంగా పిఎం స్థానంలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. దానివల్ల వేరే వాళ్ళ ముందు మనం జోకర్ అయిపోతాం, వేరే ఇతర దేశాల ముందు మనం జోకర్లు అయిపోతాం. పలానా దేశంలో పిఎం రాజీనామా చేసినట అని చెప్పేసి అక్కడ ఉన్న దేశ పౌరులు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అది మన దేశానికే కదా చెడ్డ పేరు. మోడీ అని కాదు, ఆ ప్లేస్లో సోనియా గాంధీ ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, వాజ్పేయి ఉన్నా, ఇంకెవరున్నా కూడా ఇదే, పివి నరసింహారావు గారు ఉన్నా, ఎవరున్నా కూడా అది తప్పు. ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే అల్టిమేట్గా ఆయనే పిఎం, మన దేశ ప్రధాని. ఈ విధంగా సర్క్యులేట్ చేయడం అది దేశ భద్రతకు సంబంధించిన విషయం. చాలా సెన్సిటివ్ విషయాలు. ఇతర దేశాల ముందు మనం నవ్వుల పాలవుతాం. ఏదో చేద్దామని చెప్పేసి ఆయన చేస్తే, పార్టీని చేస్తే ఏం కాదు, మీరు పార్టీని చేయండి. ఆయన ప్రస్తుతం పిఎం స్థానంలో ఉన్నాడు, ఈ దేశానికి ఒక బిగ్ బాస్ లా ప్రస్తుతం ఉన్నాడు. అలాంటి వ్యక్తి పైన ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. "2030 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా సీఎం రేవంత్ రెడ్డి. ఈ 2034 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రి" అని చెప్పేసి ఇది 3వసారి 4వసారి. ఏం కాన్ఫిడెంట్ అయ్యా నిజంగా రేవంత్ రెడ్డి గారిది. గెలుస్తాడా ఓడిపోతాడా పక్కన పెడదాం, ఆయన ఈ డైలాగు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా. అంటే ఈ చూసినటువంటి జర్నలిస్టులు కూడా అరే ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నాడు, ఇంకా ఎలక్షన్ ఇంకా 2 years టైం ఉన్నది, 3 years టైం ఉన్నది, ఇప్పటికే పార్టీ పైన కొన్ని పథకాలు అమలు చేయాలని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఇదే డైలాగును ఇన్నిసార్లు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలామంది షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకి ఇది ఒక నిద్ర పట్టిన అంశమే.
వాళ్ళేమో అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈయన వాళ్ళు ఎన్ని చేసినప్పుడు కూడా మీరు ఏమైనా చేయండి, 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఈ ఒక్క డైలాగ్తో ప్రతిపక్షాలు మొత్తం కూడా డీలా పడిపోతున్నాయి. ఏంద్ర నాయన ఇదంతా అని చెప్పేసి, ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం, ప్రజల్లో ఇంత అభిమానం వస్తుంది మనకు కూడా, ప్రతిపక్షాలకు కూడా అధికార పార్టీ పైన కూడా విమర్శలు వస్తున్నాయి ప్రజల నుండి పథకాల విషయంలో. అయినా కూడా ఈ కాన్ఫిడెంట్ ఏంద్రా నాయన అని చెప్పేసి ప్రతిపక్షాలందరూ కూడా నోళ్ళు నిలబెట్టుకుంటారు. ఇది 3వ 4వ డైలాగు. అంత కాన్ఫిడెంట్ అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి మినిమం అది ఉండాలి, ధైర్యం అనేది, ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ రేవంత్ రెడ్డి గారిలో ఉంది. సరే నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఆయన అదృష్టం ఇట్లా ఉండి పథకాలు అమలు చేస్తే మరొకసారి గెలవచ్చు, లేదంటే ఓడిపోవచ్చు కాక. కానీ ఆయన కాన్ఫిడెంట్ ఉంది చూసిరా, ఆ కాన్ఫిడెంట్కి మనం మెచ్చుకోవాలి నిజంగా. ఏం కాన్ఫిడెంట్ అది. ప్రతిపక్షాలు వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఒక్క డైలాగ్ కొట్టుడుతోనే ప్రతిపక్షాలు మొత్తం ఏంద్రా నాయన అన్నట్టుగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. చూసే జనాలు కూడా అరే ఇంత కాన్ఫిడెంట్గా ఇట్లా చెప్తాండ్రా అని చెప్పేసి వాళ్ళు అందరూ అదే చూస్తారు. విద్యాశాఖకు నేను ఎందుకు రాజీనామా చేయాలి, విద్య కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధం, ఏడాదికి 10 నుంచి 15 మంది టీచర్లను విదేశాలకు పంపిస్తా. నిన్న ఏదైతే ఒక కాన్ఫరెన్స్ పెట్టిండో నిజంగా ఇంత మెచ్యూర్గా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు అంటే, సీఎం అయిన తర్వాత మొన్న ఎక్కడో మాట్లాడిండు సభ, ఏదో ఒక ఛానల్ తరపున, ఆయన వెబ్సైట్ ఛానల్ తరపున కూర్చుంటే అప్పుడు మాట్లాడిండు. మరి నిన్న కూడా ఏం మాట్లాడిండు అసలు మామూలు కాదు. ఒక పరిణితి చెందిన నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో చాలా మంచిగా మాట్లాడుతున్నారు. కుటుంబ నేపథ్యాలు, మానవ సంబంధాల గురించి, రాజకీయాల గురించి, అన్నిటి గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా. నిజంగా విద్యా వ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రి ఉంటానని స్పష్టం చేశారు. గురువారం MCHRDలో ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు K. కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీచర్ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో ఉపాధ్యాయుల బృందం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నేను ఎందుకు రాజీనామా చేస్తా విద్యాశాఖ మంత్రికి, నేను ఎన్ని కోట్లని తీసుకొస్తా, ఎందుకంటే ఈరోజు కుటుంబాలు బాగుండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే, దేశం బాగుండాలంటే దానికంత కారణం విద్యార్థులే. అలాంటి విద్యా వ్యవస్థ కోసం, విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొస్తా, మార్పులు తీసుకొస్తా, ఎన్ని కోట్లైనా పెడతా విద్యార్థుల కోసం. నేను ఎందుకు రాజీనామా చేస్తా విద్యా శాఖ మంత్రిగా అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ కూడా కావడం జరిగింది. నిజంగా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనేది అది కాన్ఫిడెంట్. నిజంగా అసలు రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి, ఆ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి. ఇప్పుడు ఇట్లా అన్న తర్వాత ప్రతిపక్షాలు తెల్లారి నుండి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టో ఏదో ఒక రకంగా ఆయన విమర్శిస్తాయి. ఆ విషయం తెలుసు ముందే. గతంలో ఈ డైలాగ్ కొట్టినప్పుడు కూడా చాలామంది నాయకులు ఆయన విమర్శించారు ప్రతిపక్షాలు. అయినప్పుడు తెలిసినప్పటికీ కూడా ఆయన మరొకసారి నిన్న ఈ డైలాగ్ మరొకసారి కొట్టిండు చూసిరా. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి, ఆయన కాన్ఫిడెంట్కి మెచ్చుకోవాలి. ఒక నాయకుడికైనా, ఒక సామాన్య మనిషికైనా కాన్ఫిడెంట్ అనేది ఉండాలనేది మనం రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఈ విషయంలో, ఈ కాన్ఫిడెంట్ విషయంలో మనం నేర్చుకోవచ్చు. అంటే ఆయన నెక్స్ట్ దాని గురించి కూడా ఇప్పుడే ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మనం ఏదైనా అనుకుంటే ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు, దాన్ని మనం అనుకోవాలి ముందు, బలంగా అనుకుంటే ఆటోమేటిక్గా జరుగుతుంది అనేది ఆయన సారాంశం, ఆయన చెప్తున్నాడు సారాంశం. సో ఆ ధైర్యానికి ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో ఆ రేవంత్ రెడ్డి గారి విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రియల్ మాఫియా అరాచకం, ప్రభుత్వ భూమిని తెగనమ్మిన కేటుగాళ్ళు. 22A నిషేధిత జాబితాలో ఉన్న సర్కారు భూమి గల్లంతంట.
సర్వే నెంబర్లు 90-91లలో ప్రభుత్వ భూమి మాయం. డైరెక్ట్ ప్రభుత్వ భూమినే మాయం చేసారు ఈ కేటుగాళ్ళు. ఇది కథ. భూమి విలువ 200 కోట్ల పైమాటే. అదే బాటలో ప్రధాన రహదారిని మింగిన హోటల్ తులిప్స్ అంట. హైడ్రాకు ఫిర్యాదు చేసిన స్థానికులు అన్ని సవ్యంగానే ఉన్నాయంటూ దాటవేసిన హైడ్రా. అక్కడ ప్రభుత్వ భూమి అని చెప్తా ఉంది, స్థానికుల దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా కూడా హైడ్రా అన్ని మంచిగా ఉన్న పేపర్లు వాళ్ళు శుద్ధ పూసలు అని చెప్పేసి హైడ్రా చెప్తా ఉంది. ప్రభుత్వ భూమికి ఎన్ఓసి జారీ చేసిన రెవెన్యూ అధికారి ఎవరు? మరి ఎవరు ఎన్ఓసి దాన్ని జారీ చేసిన అధికారి ఎవరు? రెవెన్యూ అధికారి. మరి ఇంతకీ అది ప్రభుత్వ భూమి కదా, ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు, ఏ విధంగా ఎన్ఓసి ఇస్తారు? ఇంతకీ అధికారి ఎవరు? మరి అధికారికి ముడుపులు ముట్టినాయా? 22A కలెక్టర్ ఇచ్చిన నిషేధిత జాబితా తప్ప. మరి అది కలెక్టర్ ఇచ్చింది కదా, మరి ఆయన ఇచ్చింది తప్ప? మరి అంత పెద్ద కలెక్టర్ దగ్గర తప్పు ఉంటుంది కదా, మరి ఆయన తప్పు చెప్పిండ? మరి ఇక్కడ ఎవరు లంగలు? గట్కేసర్ మండలం అన్నోజ్గూడలో రియల్ మాఫియా అరాచకం పేటరేగిపోతుంది. ఒక కుటుంబం కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రియల్ మాఫియాతో కుమ్మక్కైన కొందరు కేటగాళ్లు ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 22A నిషేధిత జాబితాలో నమోదైన సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం 200 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలాన్ని కొందరు రియల్టర్లు ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండానే లింకుల కోసం అక్రమంగా రకరకాల పేర్లతో డాక్యుమెంట్ తయారు చేసి క్రయ విక్రయాలు జరిపి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారనే బహిరంగ చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అన్ని సవ్యంగానే ఉన్నట్లు నివేదిక ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ భూమి అసలు స్వరూపం ఏమిటి? 22A జాబితాలో ఉన్న భూములపై లావాదేవీలు ఎలా జరిగాయి? ప్రస్తుతం ఆ భూములు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? కలెక్టర్ జారీ చేసిన నిషేధిత జాబితా తప్ప మరి అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. మరి అది నిషేధిత జాబితా అని చెప్పేసి కలెక్టర్ పెట్టిండు, జారీ చేసిండు ఉత్తర్వులు. మరి ఆయన చేసిన తప్ప? మరి అన్ని సవ్యంగా అని చెప్పేసి హైడ్రా ఎట్లా చెప్తా ఉంది? వాళ్ళు కరెక్ట్ చెప్తే మరి ఇక్కడ కలెక్టర్ చెప్పింది తప్ప అన్నట్టు. మరి ఇప్పుడు కలెక్టర్ చెప్పింది తప్ప, హైడ్రా అధికారులు చెప్పింది తప్ప, మరి ఎవరి తప్పు ఇక్కడ? కోట్లు అక్కడ 6 ఎకరా 200 కోట్ల విలువ చేసే భూమి ప్రభుత్వ భూమిని చెరబట్టారు ఈ కేటుగాలు. ఆ రెవెన్యూ అధికారి ఎవరు? ఎన్ఓసి ఇచ్చిన అధికారి ఎవరు? మరి ఇంతకీ మరి అక్కడ అన్ని వాళ్ళు శుద్ధ పూసలే మంచిగానే ఉన్నాయని అని చెప్పేసి హైడ్రా చెప్తుంది. మరి అది నిషేధిత అని చెప్పేసి ప్లేస్ అని చెప్పేసి ఏ విధంగా కలెక్టర్ చెప్పిండు అనేది కూడా ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. అంటే అధికారుల మధ్యనే వాళ్ళకే అక్కడ ఏం లేదు. చూద్దాం. కట్కేశ్వర్లోని అనోజ్గూడలో ఇదంతా తతంగా జరుగుతూ ఉంది. మేడ్చల్ మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేశ్వర్ సర్కిల్ అన్నోజ్గూడలో ప్రభుత్వ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. అందుబాటులో ఉన్న ఎన్కంబరెన్స్ వివరాల ప్రకారం 2006 సంవత్సరంలో నమోదైన డాక్యుమెంటర్ నెంబర్ 0102 ద్వారా సేల్ అగ్రిమెంట్ విత్ పొసెషన్ జరిగినట్టు నమోదైంది. ఈసీలో నమోదైన వివరాల ప్రకారం సర్వే నెంబర్ 90లోని 5.11 ఎకరాలు, అదేవిధంగా సర్వే నెంబర్ 91లో 16 గుంటల విస్తీర్ణం ఈ లావాదేవీలో భాగమైనట్లు నమోదైంది. 2006 సంవత్సరంలో బాలగోని అంజనేయులు గౌడ్, బాలగోని అరుణ, బాలగోని మధు గౌడ్, బాలగోని వినోద్ గౌడ్, వేముల స్వప్న, బాలగోని దశరథ్ గౌడ్, బాలగోని బాలమ్మ, బాలగోని విజయ్ కుమార్ గౌడ్, బూత్కూరి సోహారాణి, కట్ట అరుణ, సనం అనుష, దూడల శ్రీలత, బాలగోని రమేష్ గౌడ్, బాలగోని శైలజ, బాలగోని కార్తిక్ గౌడ్, బాలగోని అక్షయ్ గౌడ్, బాలగోని ప్రియాంక, బాలగోని శంకరయ్య, బాలగోని శకింతల, బాలగోని ప్రవీణ్ కుమార్, బాలగోని నవీన్ గౌడ్, బాలగోని సుమన్ గౌడ్, బాలగోని కార్తిక్ గౌడ్, బాలగోని దీప, బాలగోని వెంకటమ్మ, బాలగోని పెద్ద నరసింహ గౌడ్, బాలగోని సుగుణమ్మ, బాలగోని సుధాకర్ గౌడ్, అనంతి సుధారాణి, వలస రేవతి, మాలగోని ఉమారాణి అందరూ కలిసి ఎంఎస్ నవభారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్కి విక్రయించిరట. మొత్తం బాలగోని ఇంటి పేరుతోనే ఉంది. అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఇందులో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ భూమి ప్రభుత్వ రికార్డులో 22A నిషేధిత జాబితాలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డు స్పష్టంగా చెప్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూమికి నమోదే ఉండగా మరోవైపు వాటికి సంబంధించిన ఒప్పందాలు, యాజమాన్య హక్కుల బదిలీలు, తదనంతర లావాదేవీలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రభుత్వ భూములుగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డు చెప్తుండగా సర్వే నెంబర్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడం
వాటిలో పలువురు వ్యక్తులు మరియు ఒక ప్రైవేట్ కంపెనీ పేరు కల్పించడం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు, 22A నిషేధిత జాబితా, ఎన్కాంబరెన్స్ రికార్డులు, ప్రస్తుతం ఉన్న యాజమాన్య హక్కులపై సమగ్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయని వారు పేర్కొంటున్నారు. లింక్ డాక్యుమెంట్ల లేకుండానే లావాదేవీలు, ఈ లింక్ డాక్యుమెంట్లు దానికి లేవాట, దానికి సంబంధించినటువంటి వేరే ఇతర డాక్యుమెంట్లను మొత్తం చూపించి వాళ్ళు ఇదంతా తొత్తంగానే నడిపిస్తూ ఉన్నారట. ప్రభుత్వ భూమికి సంబంధించి అసలు యాజమాన్య హక్కులు, చట్టబద్ధమైన లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా కొందరు మధ్యవర్తులు, రియల్టర్లు కుమ్మక్కై క్రయ విక్రయాలు జరిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు చేతులు మారుతున్న సమయంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు ఎలా అనుమతి ఇచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతాయి. మరి ఏ విధంగా ఇస్తారు? మరి అది నిజమే కదా. ఇదే సామాన్య ప్రజలకు ఎక్కడొక్క దగ్గర గూడు కట్టుకుంటే రాత్రికి రాత్రి వాళ్ళు సామాన్లు అన్నీ ఉండగా హైడ్రా వచ్చి మొత్తం వాళ్ళని కూలగొట్టి రోడ్డు మీద వాళ్ళని నిలగొట్టిందే. మరి ఇలాంటి వాటి మీద హైడ్రా కనిపించవా, హెచ్ఎండికి కనిపించవా, మున్సిపల్ వాళ్ళకి కనిపించవా? ఇవన్నీ కథలు. ప్రధాన రహదారిని మింగేసిన హోటల్ తులిప్స్, అదే ప్రాంతంలో ప్రధాన రహదారి ఆక్రమించి హోటల్ తులిప్స్ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా వినియోగానికి కేటాయించిన రహదారిని క్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన సంబంధిత శాఖలు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు స్థానికులు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ భూముల మాదిరిగానే ప్రజా రహదారులు కూడా అక్రమాణులకు గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు అయిన ఫలితం శూన్యం. ఈ వ్యవహారంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అన్ని సవ్యంగానే ఉన్నట్లు నివేదిక ఇవ్వడం వివాదానికి మరింత ఆజ్యం పూసింది. ప్రభుత్వ భూములు, రహదారి ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎలాంటి లోపాలు లేవని తేల్చడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కలెక్టర్ చెప్పింది అది నిషేధిత ప్రాంతం అని చెప్పేసి, ఇక్కడ వీళ్ళు యజేతగా కట్టుకున్నారు. మరి ఇప్పుడు హైడ్రా తప్ప, కలెక్టర్ అది తప్ప? మరి హైడ్రా వచ్చి వాళ్ళు శుద్ధ పుస్తలే, వాళ్ళు నీతిమంతులే, వాళ్ళు నిజాయితీ పరులే అని చెప్పేసి చెప్తుంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు డౌట్ వస్తారా రాదా? మరి ఇది ఇందులో వాళ్ళు కరెక్ట్, వాళ్ళు తప్ప అని చెప్పేసి. ఇంకో ప్రభుత్వ భూమిని ఆక్రమించి తులిప్ హోటల్ నిర్మాణం. ప్రభుత్వ భూమి జాగాలో ఎంత పెద్దగా కట్టిరో అర్థం చేసుకోండి కథ. సమగ్ర విచారణకు డిమాండ్. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న క్రమంలో రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై లావాదేవీలు ఎలా జరిగాయి, ఎలాంటి ఆధారాలతో రిజిస్ట్రేషన్లు, ఒప్పందాలు నమోదయ్యాయి, ఇందులో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల పాత్ర ఏమిటి అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా అప్పటి రెవెన్యూ అధికారులు సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయ పాత్రపై లోతైన దర్యాప్తు జరపాలని, ప్రభుత్వ భూములకు సంబంధించిన లావాదేవీలను అనుమతించిన వారిపై శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినట్లయితే అందుకు బాధ్యులైన అధికారులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అలాగే సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ స్వాధీనంకు తీసుకొని అక్రమ క్రయ విక్రయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపి వాస్తవాలను ప్రజలు ముందుంచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాజేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తులు, వారికి సహకరించిన అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరించి ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమికి ఎన్ఓసి జారీ చేసింది ఎవరు? మరి 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ఎన్ఓసీలు ఎలా జారీ అయ్యాయనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ ఇచ్చిన రెవెన్యూ అధికారి ఎవరు, ఏ ఆధారాలతో ఆ అనుమతులు మంత్రులు జారీ చేశారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కలెక్టర్ జాబితా తప్ప, లేక లావాదేవీలో అక్రమమా? మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం 22A కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై క్రయ విక్రయాలు ఎలా జరిగాయనేది కీలక ప్రశ్నగా ప్రస్తుతం మారింది. ఒకవేళ భూములు ప్రభుత్వానికి చెందినవి కాకపోతే నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారు? ఒకవేళ కలెక్టర్ జారీ చేసిన జాబితా సరైనదైతే ఆ భూములపై రిజిస్ట్రేషన్ ఎలా జరిగాయి, ప్రస్తుతం ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అనే ప్రశ్నలకు సంబంధిత శాఖలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో హైడ్రాకు
ఒక నమ్మకం రావాలంటే ఇలాంటి వారిపైన కదా మీరు చూపించాల్సింది. సామాన్య ప్రజలు పాపం ఏదో గూడు కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మీరు హైడ్రా పేరిట జేసీబీతో బుల్లజర్లతో వాళ్ళు కట్టుబట్టలతో మీరు రోడ్డు మీద పడగొట్టిరు. అక్కడ బలహీనులపైనేమో మీరు బలంగా పనిచేస్తారు, ఇలాంటి బలవంతులపైనేమో మీరేమో బలహీనంగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. సో హైడ్రా పైన నమ్మకం కలగాలంటే, అధికారులపైన నమ్మకం కలగాలంటే ఇలాంటి వారిపైన దీన్ని క్షేత్రస్థాయిలో మరొకసారి పరిశీలించి దీని వెనకాల ఎవరున్నారు, ఒకవేళ అది ప్రభుత్వ భూమి అన్నట్టయితే దాన్ని ప్రభుత్వ భూములకి స్వాధీనం చేసుకోవాలి, అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలి, ఏదైతే జేసీబీ బుల్లజర్లతో కూలగొట్టారో అదే రక తరహాలో కూలగొట్టాలి. దాని వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి వీళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, ఈ రియల్టర్లకు, ఆ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎన్ఎన్ అదేవిధంగా మహాపత్రిక ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ భూములపైన మనం పోరాటం చేస్తూ ఉన్నాం. సో ఇది ఆ ప్రభుత్వ భూమిలోకి వచ్చేంత వరకు కూడా ఏఎన్ఎన్ మహా రెండు కూడా సంయుక్తంగా కలిసి పోరాటం చేస్తాయని చెప్పేసి మరొకసారి చెప్తున్నాం. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూ ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.